విరాట్ కర్ణ అండ్ అలాగే నభా నటేష్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ నాగబంధం. ఈ మూవీని థియేటర్ లో రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఇది ఒక చిన్న మూవీ అయినప్పటికీ ఈ మూవీని ఒక విజువల్ వండర్ గా తెరకెక్కించి ఈ మూవీని పాన్ ఇండియాలోని అన్ని లాంగ్వేజెస్ లో డబ్ చేసి రిలీజ్ చేశారనమాట. చేసినప్పటికీ ఈ మూవీలో నాకు పెద్ద మైనస్ ఏదైనా అనిపించింది అంటే బాహుబలి మూవీలో ఉన్న కొన్ని సీన్స్ ని యాజ్ ఇట్ ఈస్ అట్టాగే దింపేశారు. అదే నాకు చాలా వరకు మైనస్ అనిపించింది. అంటే ఆ ఐడియాని యూజ్ చేసుకుని సీన్స్ ని వీళ్ళ క్రియేటివిటీతో కొత్తగా క్రియేట్ చేస్తుంటే బాగుండేదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా బ్యాడ్ గా అయితే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా మన హీరో పర్ఫార్మెన్స్ అనమాట. హీరో యొక్క బాడీ బాగుంది, ఆయన ఫైట్ సీన్స్ బాగున్నాయి, బట్ ఆయన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అయితే పలకట్లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే విలన్ క్యారెక్టర్ రోల్లో గరుడరామ్ క్యారెక్టర్ ఉన్నప్పటికీ బట్ ఆ విలన్ క్యారెక్టర్స్ ని అంత పవర్ఫుల్ గా అయితే ప్రెజెంట్ చేయలేదని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో మన హీరో అయిన విరాట్ కర్ణ, సో తనేంటి ఈ మూవీలో 2 క్యారెక్టర్లు అయితే ప్లే చేశారు. అదేంటి ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి రుద్ర అనమాట, అదొక నార్మల్ క్యారెక్టర్. సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి నాగసాధు క్యారెక్టర్ అనమాట. అసలు ఆ నాగసాధు క్యారెక్టర్ ని చాలా చాలా పవర్ఫుల్ గా యూజ్ చేసుకోవాలి, బట్ ఈ మూవీలో ఆ క్యారెక్టర్ ని ఫ్లాష్ బ్యాక్ లో యూజ్ చేస్తారు. మనకి ఆ క్యారెక్టర్ ఉన్న వాల్యూని తగ్గించిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది అనమాట. అంటే ఆ క్యారెక్టర్ ని అంత బ్యాడ్ గా యూజ్ చేసుకున్నారని నాకైతే అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో మెయిన్ గా ఏంటి ఇంటర్వెల్ పోస్ట్ అనేది చాలా బాగా నచ్చింది. స్టోరీ పాయింట్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, అండ్ అలాగే సినిమాటోగ్రఫీ బాగుంది, అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది అనమాట. సో ఇవి ఈ మూవీకి పాజిటివ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పవలసి వస్తే ఈ మూవీ ట్రైలర్ లో చూపించినట్టుగానే ఒక బ్రహ్మ కమలం చుట్టూ జరిగే స్టోరీ అనమాట. ఈ బ్రహ్మ కమలాన్ని సొంతం చేసుకోవడానికి విలన్స్ ఎందుకు ఆరాటపడుతున్నారు, ఈ బ్రహ్మ కమలాన్ని కాపాడడానికి హీరో హీరోయిన్స్ ఎందుకు ట్రై చేస్తున్నారు, సో ఇలాంటి పాయింట్లు తెలుసుకోవాలి అంటే ఈ మూవీ చూడాల్సిందన్నమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో నాకు చాలా డిసప్పాయింట్ చేసింది ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే వీళ్ళు ట్రైలర్ లో చూపించిన స్టోరీ పాయింట్ వరకు సినిమాలో ఉందన్నమాట. ట్రైలర్ లో కంటే మూవీలో ఇన్ డెప్త్ గా స్టోరీ అనేది చెప్తారేమో నేనైతే ఫీల్ అయ్యాను అనమాట. బట్ మనకి ట్రైలర్ లో ఎంత చెప్పారో సినిమాలో కూడా అంతే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ బ్రహ్మకమల గురించి ఇంకొంచెం ఇన్ డెప్త్ గా ఇన్ డీటెయిల్ గా చెప్పుకుంటే బాగుండేది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ చెప్తారనమాట. అసలు అన్ని మూవీస్ కి ఫ్లాష్ బ్యాక్ కి మెయిన్ బలం అనమాట, బట్ ఈ మూవీకి వచ్చే బట్టికి ఫ్లాష్ బ్యాక్ మెయిన్ మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సో మనకి ఈ మూవీ స్టార్ట్ అయ్యేది ఏంటి, ఒక బ్రహ్మ కమలం చుట్టూ ఈ మూవీ స్టోరీ రన్ అయ్యింది, అండ్ అలాగే అదే పాయింట్ తోనే ఫ్లాష్ బ్యాక్ కూడా రన్ చేశారు. అండ్ అలాగే మనకి నార్మల్ గా ఎవరైతే యాక్టర్స్ ఏ క్యారెక్టర్ ప్లే చేస్తారో ఫ్లాష్ బ్యాక్ లో కూడా అదే యాక్టర్స్ అదే క్యారెక్టర్ ప్లే చేస్తారనమాట. బట్ వాళ్ళ కాస్ట్యూమ్ చేంజ్ అయ్యింది అంత తప్పించి సేమ్ ప్రజెంట్ లో బ్రహ్మ కమల గురించి ఏ విధంగా అయితే గొడవ పడతారు ఫ్లాష్ బ్యాక్ లో కూడా సేమ్ అలాగే గొడవ పడతారు అనమాట. బట్ ఏంటి అక్కడ టైం లైన్ మారిద్ది అనమాట, అంత తప్పించి పెద్ద కొత్తగా ఏం లేదని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ వస్తే ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఇంప్రెస్ చేసింది. సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే మనకి ఆ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మూవీకి మనం చాలా వరకు డిస్కనెక్ట్ అవుతామని చెప్పుకోవచ్చు అనమాట. సో అప్పటి నుంచి క్లైమాక్స్ వరకు అంటే ఆ ఎండ్ టైటిల్ అనేది పడితే మేము వెళ్ళిపోతాం అన్న ఫీలింగ్ ఇచ్చేంతలాగా మూవీ మీద మనకి చాలా ఇరిటేషన్ తెప్పించేలాగా చేశారన్న ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది అనమాట. అసలు ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటూ వస్తే ఫస్ట్ మెయిన్ గా ఏంటి ఒక బుక్ తో స్టార్ట్ చేసుకుంటూ వస్తారు. ఆ బుక్ తర్వాత ఆ బ్రహ్మ కమలాన్ని చూపించుకుంటూ దాని తర్వాత హీరో ఇంట్రడక్షన్, అండ్ తర్వాత సో హీరో ఫ్యామిలీ మీద వచ్చి కొన్ని సీన్స్, అండ్ అలాగే హీరో యొక్క లవ్ ట్రాక్, సో అలాగే వెళ్ళిపోతుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటి మన హీరో హీరోయిన్స్ వాళ్ళిద్దరు కలవడం, వాళ్ళిద్దరి మధ్య ఒక సాంగ్ రావడం, ఆ సీన్ తోనే ఫస్ట్ హాఫ్ యొక్క రన్ టైం అయిపోయింది అనుకున్నాను. సో ఆ సీన్ తర్వాత అంటే ఆ సాంగ్ తర్వాత ఏదో ఒక ఫైట్ సీన్ తో ఇంటర్వెల్ వేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అక్కడ ఏంటి సో మన హీరో చెల్లికి సంబంధించిన పెళ్లిలో మళ్ళీ ఇంకో సాంగ్ ఉండింది. ఆ సాంగ్ రావడం అనేది మన పేషెన్స్ కి టెస్ట్ పెట్టినట్టు అనమాట. దాని తర్వాత ఫైట్ సీన్ అనేది అంటే ఇంటర్వెల్ లో పెట్టిన ఫైట్ సీన్ అనేది వేరే లెవెల్ ఉందన్నమాట. అంటే ఒక క్లైమాక్స్ లో పెట్టాల్సిన ఫైట్ సీన్ ని ఇంటర్వెల్ లో పెట్టేశారు. దాంతో సో సెకండ్ హాఫ్ మీద అంచనాలు భారీగా పెరిగిపోతాయి. బట్ ఆ అంచనాలకి సెకండ్ హాఫ్ అందుకోలేకపోవడమే అదే పెద్ద మైనస్ అనిపించింది అనమాట. సెకండ్ హాఫ్ లో కూడా సో సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 30 minutes కాస్త ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. బట్ అక్కడ ఏంటంటే సో ఈ బ్రహ్మ కమలం చుట్టూ అండ్ అలాగే ఆ బ్రహ్మ కమలం కోసం మళ్ళీ ఫైట్ జరగడం, ఆ ఫైట్ మధ్యలో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తారనమాట. అంటే ఆ ఫైట్ అయిపోయిన తర్వాత ఆ ఫ్లాష్ బ్యాక్ గురించి ఎవరైనా నరేట్ చేస్తుంటే బాగుండేది. ఫైట్ మధ్యలో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళడం అనేది నాకైతే అంత కరెక్ట్ అనిపించలేదు. సో మళ్ళీ ఆ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫ్లాష్ బ్యాక్ లో నాగసాధువులు ఒక 9 మంది ఉంటారు. ఆ 9 మందికి ఒక సపరేట్ ఇంట్రో వేయడం, అండ్ అలాగే సేమ్ మన ఫస్ట్ హాఫ్ లో మన విలన్ ఎంత క్రూయల్ గా ఉంటాడో సేమ్
అదే ఫ్లాష్ బ్యాక్ లో అదే విలన్ వేరే గెటప్ తో అంతే క్రూయల్ గా ఉంటాడు. సో ఇక్కడ మన హీరో అయితే ఒక రుద్రాగా వచ్చి మనం విలన్ ఎదురిస్తాడు, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చేసి ఒక నాగసాధువుగా ఎదిరిస్తాడు అనమాట. సో అక్కడ కూడా నాగసాధువుగా ఎదిరించినప్పుడు ఆ ఫైట్ సీన్ కూడా సింపుల్ గా అవజేసేదానికి ఆ ఫైట్ సీన్ కూడా తీసుకుంటూ వచ్చారు. అదే పెద్ద మ్యాచ్ అనిపించింది. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత కూడా సో అక్కడ పాములతో వచ్చే గ్రాఫిక్స్ అనేది అంతైతే సెట్ కాలేదనిపించింది అనమాట. క్లైమాక్స్ పోర్షన్ కూడా ఇది సోసోగా ఎండ్ చేసిన ఫీలింగ్ తప్పించి సో ఆ క్లైమాక్స్ ని అంత ఇంట్రెస్టింగ్ గా తీసిన ఫీలింగ్ లాగా నాకైతే లేదనమాట. మళ్ళీ అక్కడ ఏంటి, ఈ బ్రహ్మ కమలం ద్వారా నాగబంధం తెరుచుకునిద్ది అనమాట. సో ఆ నాగబంధం తెరుచుకున్న తర్వాత ఆ గదిలో ఏం ఉండిద్ది అనే పాయింట్ మీదే పార్ట్ 2 ఉండిద్దని క్లారిటీ అయితే ఇచ్చారనమాట. ఇక ఈ మూవీ డైరెక్టర్ అయిన అభిషేక్ గారు తన డైరెక్షన్ ఈ మూవీకి పెద్ద మెసేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే స్క్రిప్ట్ వైజ్ క్యారెక్టర్ని అండ్ అలాగే కొన్ని సీన్స్ ని చాలా బాగా రాశారు. బట్ ఇక్కడ డైరెక్షన్ పరంగా చూసుకోవాల్సి వస్తే ఎందుకు వీక్ అంటే విలన్ని అంత పవర్ఫుల్ గా చూపించలేదు. మెయిన్ గా ఈ మూవీలో ఎమోషన్ అనమాట. అంటే ఇంటర్వెల్ లో మన హీరోకి సంబంధించిన అందరిని చంపేస్తారు. చంపేసినప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ కలగదని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఫ్లాష్ బ్యాక్ లో కూడా ఒక చిన్నపిల్లని చంపడానికి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఆ సీన్ కూడా మనకి అంటే ఒక ఎమోషనల్ గా హార్ట్ టచింగ్ గా కూడా అంతేం అనిపించదని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీలో డ్రామా అనేది అంత బలంగా వర్కౌట్ అవ్వకపోవడమే మన డైరెక్టర్ యొక్క మెయిన్ మెసేజ్ చెప్పుకోవచ్చు అనమాట. ఇక స్క్రీన్ పే పరంగా ఏమైనా ఎంగేజ్ చేశారంటే స్క్రీన్ పే కూడా ఈ మూవీకి పెద్ద మెసేజ్ చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో బ్రహ్మ కమలాన్ని ఎవరు దొంగిలించారు అనేది మనం సింపుల్ గా గెస్ చేయగలుగుతాం. అండ్ అలాగే ఇంటర్వెల్ లో వచ్చే ఒక చిన్నపాటి ట్విస్ట్ కూడా మనం గెస్ చేయగలుగుతాం అనమాట. సో అంటే అలాంటి పాయింట్లని గెస్ చేయకుండా స్క్రీన్ పేని ప్రెడిక్టబుల్ గా కాకుండా కాస్త ఎంగేజింగ్ గా తీసుకుంటే బెటర్ ఉండదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఇక ఈ మూవీ యొక్క పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ గా విరాట్ కర్ణ గారు తను 2 క్యారెక్టర్లు ప్లే చేసినప్పటికీ ఆ 2 క్యారెక్టర్లో తన పర్ఫార్మెన్స్ తో తనైతే న్యాయం చేయలేకపోయారు. బట్ తన బాడీ ట్రాన్స్ఫర్, తన ఫైట్ సీన్స్ తో ఎంతో కొంత నెట్టుకు రాగలిగారని ఫీలింగ్ అయితే కలిగిందన్నమాట. నభా నటేష్ గారు తన పర్ఫార్మెన్స్ అయితే బాగుందన్నమాట. ముఖ్యంగా తన క్యారెక్టర్ కూడా చాలా స్కోప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక దాని తర్వాత విలన్ క్యారెక్టర్స్ కి అంత స్కోప్ అయితే ఇవ్వలేదు. బట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్ గా ఉంది. సో ఇక మిగతా క్యారెక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా నా పరంగా సోసగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి నాగబంధం మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.